హాయ్ గైస్, నేను మీ విజయ్. లాస్ట్ వీడియోలో మనం ఎలిమెంటార్కి సంబంధించిన బేసిక్స్ గురించి అదేవిధంగా ఓవర్వ్యూ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎలిమెంటార్లో ఉండేటువంటి కాలమ్స్ గురించి అదేవిధంగా రోస్ గురించి ఎలిమెంటార్లో ఉండేటువంటి కొన్ని సెక్షన్స్ గురించి తెలుసుకున్నాము. మరికెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే విత్ మీ. సో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే ఏ వీడియో నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వరు. అదేవిధంగా మీరు కనుక సోషల్ మీడియాలో కనుక యాక్టివ్గా ఉన్నట్లయితే alwaysvj for youని ఫాలో అవ్వండి. సో వెబ్ డిజైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు షార్ట్ అండ్ క్రిస్ప్గా కావాలనుకుంటే అక్కడ పొందొచ్చు. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలిమెంటార్లో కాలమ్స్ గురించి సెక్షన్స్ గురించి తెలుసుకోవడం కోసం మనం మన ల్యాప్టాప్స్ కిందకు వెళ్ళిపోదాము. సో వర్డ్ప్రెస్లో మనం ఎలిమెంటార్ని యూజ్ చేసుకొని పేజెస్ని బిల్డ్ చేయడంలో మనకి కాలమ్స్ అండ్ సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. అసలు కాలమ్స్ అండ్ సెక్షన్స్ లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఈ పేజ్ కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ కంటెంట్ అంతా ఒక సెక్షన్ ఉంది, సో ఇమేజ్ ఒక సెక్షన్లో ఉంది. సో ఇవి ఏంటి అంటే రెండు సెక్షన్స్ అనమాట. అంటే ఇదొక సెక్షన్ ఇదొక సెక్షన్, అంటే ఒక్కొక్క సెక్షన్లో 2 rows 2 columns అనమాట. సో ఇదంతా ఒక కాలం, ఇదంతా ఒక కాలం. అదేవిధంగా కింద దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ 4 columns అనేవి ఉన్నాయి. అంటే వీటి మనం 4 sections అనుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా ఒక సెక్షన్ అనుకుంటే, ఒక రో అనుకుంటే, సో ఇక్కడ ఏంటి అంటే కాలమ్స్ అనమాట, 4 columns. సో తర్వాత కింద కనుక చూసినట్లయితే సో ఇదంతా కూడా ఒక సెక్షన్, ఇదొక కాలం ఇదొక కాలం, అండ్ కింద కూడా అంతే, ఇదొక కాలం ఇదొక కాలం. సో ఇవి 2 columns అనమాట. ఇక్కడికి వచ్చినప్పటికీ 3 columns ఉన్నాయి. సో ఒక వెబ్ పేజ్కి మనం క్లియర్గా అండ్ ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో ఈ కాలమ్స్ సెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అటువంటి కాలమ్స్ అండ్ సెక్షన్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేవి వాటి గురించి ఈరోజు మనం చూద్దాము. సో దీనికోసం నేను డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో పేజ్ని క్రియేట్ చేసాం. సో ఎడిట్ విత్ ఎలిమెంటార్. సో ఎడిట్ విత్ ఎలిమెంటార్ అనేది నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో నాకు ఈ విధంగా వచ్చింది. సో ఆల్రెడీ నేను ఎలిమెంటార్ ఫుల్ విడ్త్ తీసుకున్నాను. సో ఇక్కడ కనుక మనకి చూసినట్లయితే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో ఈ ప్లస్ సింబల్ పైన కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. సో ఫుల్ విడ్త్, సో సింగిల్ కాలమ్ సెక్షన్ అనమాట అది. తర్వాత 2 columns 3 columns 4 columns. సో ఈక్వల్ కాలమ్స్ అనమాట ఇవన్నీ. అదేవిధంగా ఇది కనుక చూసుకున్నట్లయితే 30-70. సో ఇది అంతే 30-70. ఇది వచ్చేసి ఏంటి అంటే 50-50. సో 30-30-40. అదేవిధంగా ఇది కూడా అంతే 40-30-30. ఇది చూసినట్లయితే 25-25 50-20. సో ఈ విధంగా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో మనకి కావాల్సినటువంటి సెక్షన్స్ని ఇన్బుల్ట్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు కావాల్సిన విధంగా మనం ఏంటి అంటే సెక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాడ్ చేశాను. సో ఇది సింగిల్ కాలమ్ సెక్షన్. సో నేను దీన్ని జస్ట్ సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఒక కలర్ అప్లై చేస్తున్నాను మనకు అర్థం అవడం కోసం. సో ఇది సింగిల్ కాలమ్ సెక్షన్. సో అదే కనుక మనం 2 column సెక్షన్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇదొక సెక్షన్ ఇదొక సెక్షన్. సో దీన్ని కూడా నేను ఒక కలర్ అప్లై చేస్తున్నాను. సో చూడండి, సో ఇక్కడ కలర్ అప్లై చేసిన తర్వాత మనకి ఈ బాక్సెస్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ లోపల కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది అన్నమాట. సో చూడండి, దీని లోపల వైట్ అప్లై చేస్తాను. సో ఈ విధంగా మనం ఏంటి అంటే మనకు కావాల్సిన సెక్షన్స్ ఏది సెక్షన్ కావాలన్నా కూడా మనం ఏంటి అంటే మనకి ఎలా కావాలి అనేది కనుక మనకి ఓవర్వ్యూ కనుక ఉన్నట్లయితే సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ కాలమ్స్ అండ్ సెక్షన్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం. సో ఇది చాలా చిన్న లెసన్ బట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లేఅవుట్ ప్రతిదానికి కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం నిన్న చూసాం సో ఎలిమెంట్స్ గురించి, అదేవిధంగా ఎలిమెంటార్ సెక్షన్స్ అనేది. అదే కనుక ఇక్కడ మనం ప్రతి సెక్షన్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి 3 types ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో లేఅవుట్, స్టైల్, అడ్వాన్స్డ్. అదేవిధంగా మనం ఎలిమెంట్స్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి కంటెంట్ అని వస్తుంది. చూడండి, నేను ఇక్కడ యాడ్ చేశాను. సో కంటెంట్, స్టైల్, అడ్వాన్స్. సో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఈ 3 sections అనేవి కామన్గా ఉంటాయి. అదే కనుక మీరు ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే కంటెంట్ అని ఉంటుంది. అదే కనుక మీరు సెక్షన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే లేఅవుట్ అని ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో స్టైల్లో ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి స్టైలింగ్ అనేది కూడా మనం అంతా కూడా ఇక్కడ డిఫైన్ చేస్తాం. అడ్వాన్స్డ్ వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి
ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ అసలు ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి అనే వాటి గురించి కూడా నేను నెక్స్ట్ లెసన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా జెడ్ ఇండెక్స్, సో ఇలాంటివన్నీ, సో ఎఫెక్ట్స్ కానీ లేకపోతే యానిమేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే మనకి ఈ అడ్వాన్స్డ్ అనే సెక్షన్లో ఉంటాయి అన్నమాట. సో మనకు కావాల్సినటువంటి చేంజెస్ అన్నీ కూడా మనం ఏంటి అంటే ఎలిమెంట్ని డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటువంటి ఆప్షన్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలిమెంట్స్ అండ్ సెక్షన్స్కి సంబంధించి. సో మనకి, సో నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను, డిలీట్. సో ఇదా, సో దీన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా ఆ సెక్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఒక సెక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కాలం విడ్త్ ఉంది. సో ఇది సింగిల్ కాలం కాబట్టి కాలం విడ్త్ వస్తుంది. అదే డబల్ కాలం తీసుకుంటే చూడండి, సో ఇక్కడ బాక్స్డ్ ఫుల్ విడ్త్. సో లేఅవుట్, సో ఎన్ని విత్ ఎంత ఉండాలి, సో ఒక్కొక్క కాలంకి సంబంధించిన విత్ ఎంత ఉండదు. ఆల్రెడీ బై డిఫాల్ట్ మనం 50-50 పెట్టాం కాబట్టి అది డిఫాల్ట్ తీసేసుకుంటుంది. ఒకవేళ అలా లేకపోతే మనకు కావాల్సింది మనం సెట్ చేసుకోవచ్చు. కాలమ్స్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, సో నో గ్యాప్, నారోడ్, ఎక్స్టెండెడ్. తర్వాత కస్టమ్, సో కస్టమ్ ఇస్తే మనం ఫిక్స్ చేసుకోవచ్చు కాలమ్స్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి. అదేవిధంగా హైట్, మ్యాక్సిమం వీటిని మనం ఏమి కదిలించుకొని ఉంటే మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనం ఎక్కువగా యూస్ చేసేది వీటిల్లో ఫుల్ విడ్త్ ఒకటి యూస్ చేస్తాము. తర్వాత స్ట్రెచ్, ఫుల్ పేజ్ కనుక మనకు కంప్లీట్గా స్ట్రెచ్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని యూస్ చేస్తాము. అప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ వైట్ స్పేస్ కనిపిస్తుంది కదా, సో ఈ వైట్ స్పేస్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ వేసాను. సో ఇక్కడ చూడండి, ఈ ఫుల్ విడ్త్ కాదు, ఇది బాక్స్డ్ సెక్షన్లో ఉంది. సో అలా బాక్స్డ్ సెక్షన్ కాకుండా మనకి ఫుల్ విడ్త్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ స్ట్రెచ్ సెక్షన్ కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కంటెంట్ బాక్స్ లోపలే ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫుల్ విడ్త్ వస్తుంది అనమాట. ఎందుకంటే చూడండి, సో ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా ఫుల్ విడ్తే ఉంది. సో ఇలాంటి సెక్షన్స్ మనం చేయాలి అనుకున్నప్పుడు కవర్ పేజెస్ కానీ కవర్ సెక్షన్స్ కానీ హీరో సెక్షన్స్ కానీ చేయాలనుకున్నప్పుడు మనకు ఫుల్ విడ్త్ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ ఈ బాక్స్డ్ లేఅవుట్ దాంట్లో మనం యూస్ చేసేది ఫుల్ విడ్త్ ఒకటి, అదేవిధంగా స్ట్రెచ్ సెక్షన్ ఒకటి. అదే మీరు బాక్స్డ్ పెట్టండి, ఒకసారి మళ్ళీ చేయండి. సో కంటెంట్ బాక్స్ లోపలే ఉంది. సో సెక్షన్ ఏదైతుందో అది మాత్రం కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా స్టైల్, సో స్టైల్ అడ్వాన్స్డ్ మనకి కంటిన్యూస్గా దాదాపుగా అన్నిట్లో వస్తాయి కాబట్టి మనం వాటి గురించి చూద్దాము. సో బ్యాక్గ్రౌండ్ ఓవర్లే, బార్డర్, షేప్ డివైడర్, టైపోగ్రఫీ, వీటి గురించి. సో అదేవిధంగా అడ్వాన్స్డ్లో వచ్చేసి మార్జిన్, ప్యాడింగ్, సో ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి కూడా మనం కమింగ్ లెసన్స్లో తెలుసుకుందాము. సో ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సెక్షన్స్ అదేవిధంగా కాలమ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయటం. చూసారు కదా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఎలిమెంటార్లో ఉండేటువంటి కాలమ్స్ గురించి సెక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో కాలమ్స్ సెక్షన్స్ కనుక మీకు బాగా అర్థమైతే సో మీ యొక్క వెబ్సైట్ యొక్క లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, స్ట్రక్చరైజ్డ్గా ఉంటుంది అనమాట. సో స్ట్రక్చరైజ్డ్గా ఉంటేనే ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అనేవి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్లో చెప్పండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కువ మందికి షేర్ చేయండి, దానివల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.